సినీ పరిశ్రమకు తీరని లోటు ఏర్పడింది. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు నిన్న ఉదయం 4 గంటల ప్రాంతంలో హైదరాబాద్ ఫిలిం నగర్ లోని తన నివాసంలో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణంతో సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు చిరస్మరణీయంగా ఉంటుంది. తరతరాల ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలను ముందుండి పేదల సాధికారత కోసం పాటుపడ్డారు. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సంతాపం, ఓం శాంతి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోటా గారి పాత్రలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబానికి సానుభూతి తెలిపారు. అలాగే సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. విభిన్న పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించిన గొప్ప నటుడిని సినిమా రంగం కోల్పోయిందన్నారు. కోటా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు, అభిమానులకు సానుభూతి తెలిపారు.